ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓ జనక మహారాజా, ఈ అధ్యాయంలో నీకు చాతుర్మాస్య వ్రతాన్ని గురించి వివరిస్తున్నాను వినవయ్యా అని వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. శ్రీమన్నారాయణుడు వైకుంఠములో శేషపాన్పుపై పవలించి ఉండగా నారద మహాముని ముల్లోక సంచారం చేస్తూ ఒకనాడు వైకుంఠానికి విచ్చేశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును ఓ పరంధామ, పరమాత్మ, జనార్దన అని అనేక విధాలుగా కీర్తించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఏమయ్యా నారద మహాముని, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి విశేషాలు అని అడిగాడు. దానికి నారద మహాముని, మీకు తెలియందేముంది స్వామి, ముల్లోకాలు తిరుగుతున్నాను. అయితే ముఖ్యంగా ఈ మానవ లోకంలో ఈతి బాధలు పెరుగుతున్నాయి, ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు, వారు ఈ పుణ్యకార్యాల వైపు మలటం లేదు, పాపకార్యాలు చేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు, వారిని తరింపజేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా అని నారద మహాముని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు, సరే అలాగే ఆలోచిస్తాను అన్నాడు. నారద మహాముని అక్కడి నుంచి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వృద్ధ దంపతుల రూపంలో భూలోకానికి బయలుదేరాడు. కాశీలో గంగానదీ తీరాన వాళ్ళు వెళుతున్నారు. అయితే వీరిద్దరిని ఎవరూ పట్టించుకోలేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు, మునులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. కానీ ఎక్కువ భాగము వీరిద్దరిని ఎవరు గమనించలేదు, పట్టించుకోలేదు. కొంతమంది మాత్రము వీరిద్దరిలో ఉండేటువంటి ఆ కళని చూసి, అలాగే పెద్దవారు అని కొందరు నమస్కరిస్తున్నారు, కొందరు గౌరవిస్తున్నారు. కానీ చాలా భాగం మాత్రము వారిని పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి. ఆ వృద్ధ దంపతుల రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆ గంగానది తీరం నుంచి నైమిషారణ్యానికి బయలుదేరారు. అక్కడ సూత మహాముని, శివనకైత మహాముని, మునులు మొదలైన వారందరూ ఉన్నారు. వారు ఈ వృద్ధ దంపతులను సత్కరించారు, గౌరవించారు. ఈ మునుల సమూహంలో ఉన్నటువంటి జ్ఞానసిద్ధులు అనేటువంటి ఒక మహాముని, వీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అని తన జ్ఞాన దృష్టితోటి, యోగ దృష్టితోటి గమనించిన వాడై, ఓ పరంధామ, ఓ పరమేశ్వర, మాధవ, కేశవ, గోవింద, అచ్యుత, నారాయణ అనే అనేక నామాలతోటి ఆయన కీర్తిస్తూ, మీరు మా ఆశ్రమానికి రావడం వల్ల మా ఆశ్రమం తరించింది, మా జీవితాలు తరించాయి, లోకాలన్నీ క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, ఈ లోకాలు తరించడానికి ఏదైనా మంచి ఉపాయం సెలవయ్యవయ్యా అని ఆ జ్ఞానసిద్ధుడు మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని వేడుకున్నాడు. అప్పుడు ఆ మహావిష్ణువు, లక్ష్మీదేవి, జ్ఞానసిద్ధ, మంచి విషయాన్ని కోరుకున్నావు, నేను లోక శ్రేయస్సు గురించి మారువేషంలో భూలోకానికి వచ్చాను, నేను నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోవయ్యా అన్నాడు. దానికి జ్ఞానసిద్ధుడు, దేవదేవా, ఈ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము, కనుక నీయందే మనసు లగ్నమై ఉండేటంటూ ఒక వరాన్ని ఆగ్రహించు అన్నాడు. దానికి ఆ శ్రీహరి తథాస్తు అన్నాడు. ఇక రెండవ వరంగా, దురాచారాలు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజల్లో చాలా పెరిగిపోయాయి, అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి, అనుకూలత కలిగించడానికి ఏదైనా వ్రతాన్ని అనుగ్రహించు అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు, తప్పకుండా నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మితో కలిసి శేషపానుపై పాలకడలిలో పయనిస్తాను, మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నిద్రలేస్తాను. ఇదంతా కూడా నేను సుషుప్తిలో ఉండేటువంటి స్థితి. ఈ సమయంలో ఈ దేశంలో ప్రజలందరూ, లోకంలో ప్రజలందరూ చేసినటువంటి పూజలకి ఎక్కువ ఫలితం కలుగుతుంది. దీన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి, ప్రజలు తరిస్తారు. ఈ వ్రతంలో ముఖ్య విశేషం ఏమిటి అంటే, ఈ వ్రతము ఆచరించేవారు ఏం చెయ్యాలి అంటే, ఆషాఢ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ దశమి వరకు శాకాన్ని వదిలిపెట్టాలి. తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుంచి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగును వదిలేయాలి. భాద్రపద శుద్ధ దశమి నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు పాలు వదిలివేయాలి. ఆశ్వీజ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. ఆ విధంగా క్రమక్రమంగా ఒక్కోటి తగ్గిస్తూ మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. నా యందు మనసును లగ్నం చేసుకుంటూ ఉండాలి. నేను నిద్రావస్థలో ఉన్నా సరే అది ఒక అవస్థ మాత్రమే తప్ప
మానవులకు ఉన్నట్టుగా నాకు మెలకువ, సుషుప్తి, గాఢ నిద్ర అనే స్థితులు ఉండవు. నేను ఎప్పుడూ కూడా యోగ నిద్రలో ఉన్నా కూడా లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాను. ఎవరైతే నన్ను త్రికాలాల్లో స్మరిస్తుంటారో, పూజిస్తుంటారో వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను. వారి యందు ప్రసన్నుడవుతాను. అందువల్ల వారి పాపాలు తొలగిపోతాయి, వారు తరించబడతారు అని శ్రీ మహావిష్ణువు జ్ఞానసిద్ధుడికి చాతుర్మాస్య వ్రత విధానాన్ని వివరించి అంతర్ధానమవుతాడు. కాబట్టి ఈ కార్తీక పురాణంలో చెప్పినట్లుగా ఆయా కాలాల యందు చేయవలసిన కర్మలు చేయడం వల్ల పుణ్యము లభిస్తుంది, పాపము నశిస్తుంది. అలాగే గతాధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ఈ కర్మ ఫలితం ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.